అందరికీ నమస్కారం. ప్రజలు, రాజకీయం, ప్రభుత్వం గురించి చెప్పడానికి ఒక సామాన్య వ్యక్తి మన ముందుకు వస్తున్నారు. ముందుగా మీ నమస్కారం. ప్రస్తుతం ప్రజలు, ప్రభుత్వం, రాజకీయం ఏ విధంగా ఉంది మీ అభిప్రాయం? ప్రస్తుత మన సమాజంలో ప్రజలు, ప్రభుత్వం, రాజకీయం వీటి గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మనుషుల గురించి మాట్లాడుకుంటే ఈ సృష్టిలో మానవ జన్మ కన్నా గొప్పది ఏది లేదు. ఇంతటి గొప్ప విలువ ఉన్న ఈ మానవ సమాజంలో కుల, మత, పిచ్చి అనే భేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కుల, మత, పిచ్చి ఉన్నంత వరకు ఈ దేశం, ఈ సమాజం ముందుకు పోదు, అభివృద్ధి చెందదు. సార్, ఈ దేశంలో ఉన్నవాడు గొప్పవాడిగా, లేనివాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు. సార్, మిగిలిపోతున్నాడు. అంటే మంచి ఆలోచన ఎలా ఉందనుకుంటున్నాను సార్? ప్రతి ఒక్కరూ నా ఇల్లు, నా వారసత్వం, నా డబ్బు, నా జీవితం, నా జీతం అని స్వార్థంతో ఉండిపోతున్నాడే తప్ప చుట్టూ ఉన్న నా వాళ్ళు, నా ప్రజలు, నా దేశం అని గర్వపడడం కానీ, ఈ సమాజం పట్ల ప్రేమ కానీ అస్సలు లేదు సార్. మన దేశ పరిస్థితి ఎలా ఉందో తెలుసు సార్ మీకు? ఈ దేశంలో ఒకే వీధిలో పెద్ద పెద్ద అంతస్తులు కట్టుకొని ఒకడుంటాడు, కనీసం కిరాయి కూడా కట్టుకోలేని ఇంకోడు ఉంటాడు. అదే వీధుల్లో గుడిసెల్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఏమి దారుణం సార్ ఇది! దారుణం సార్. సార్, ఈ దేశంలో ఎవరి మేధస్సుకు వాడు ఎదగలడు, ఎవరి మేధస్సుకు వాడు ఎదగలడు. అలా అని నీకున్న ఆస్తుల్లో పంచేమని కాదు సార్, నీకున్న దాంట్లో పావుల పేదవానికి పెట్టు. కుల, మత అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించు. దేశం ఎందుకు ముందడుగు వేయదో చూడు చూడు సార్. ఇంతకు ముందు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు ఏమి చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, మనుషులు కాదు, దేశం అంటే డబ్బు అని పిచ్చి పట్టి ఉన్నారు సార్. జనాలు పిచ్చి పట్టి ఉన్నారు. అంతెందుకు సార్, ఇంతకు ముందు మనిషి బతకడానికి సంపాదిస్తున్నాడు, కానీ ఇప్పుడు సంపాదించడానికే బతుకుతున్నారు సార్. సంపాదించడానికి బతుకుతున్నారు. దేశం మారాలంటే మనిషి మారాలి సార్. మనిషి మారాలి, మనిషి మారాలి. అంటే ఇప్పుడు దేశం మారాలంటే మనిషి మారాలంటారా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. అంటే రాజకీయం గురించి మీరు ఏమంటారు? రాజకీయం జోలికి వస్తే, రాజకీయం గురించి మాట్లాడుకుంటే మనకు రాజకీయం అంటే గుర్తుకొచ్చేది పెద్ద పెద్ద నాయకులు, వారి వారసత్వం. సార్, రాజకీయం అంటే వారసత్వం కాదు సార్. మనిషిని ప్రేమించి మానవత్వం కలిగిన ఏ ఒక్కడు ప్రజా నాయకుడే, రాజకీయ నాయకుడే. మన దేశంలో కొందరు నాయకులు రాజకీయాన్ని కేవలం తమ స్వార్థ అవసరాలను వాడుకుంటున్నారే తప్ప ప్రజల కష్టాన్ని, పేదల కన్నీటిని తుర్చాలని ఏ ఒక్కరికి లేదు సార్. మన దేశంలో రాజకీయం మరీ దారుణమైంది సార్. మనకు స్వాతంత్రం రాకముందు మన దేశాన్ని పరాయి దేశం వాళ్ళు దోచుకుంటున్నారనే స్వార్థమన్నా ఉండేది సార్. కానీ మన దేశ నాయకులే దోచుకుంటుంటే చాలా నీచంగా ఉంది సార్. ఈ ప్రజలు కూడా అంతే సార్. ఒక సామాన్యుని గెలిపించాలంటే ఎక్కడ ఎదిగేస్తాడో అని స్వార్థం. ప్రజల్లో స్వార్థం మారదు సార్. ఈ దేశం మారదు. ఒక సామాన్యునికి ఓటు వేసి గెలిపిస్తే మనకేం వస్తుంది? అదే ఉన్నవాడికి ఓటేసి గెలిపించుకుంటే 1000 వస్తుందని ఆలోచన ఉన్న నీకు ఆ 1000 నీ దగ్గర ఎన్ని రోజులు ఉంటుందని ఆలోచించలేకపోతున్నావా? నీలాంటి సామాన్యుని ఓటేసి గెలిపించుకో. రేపటి రోజు అతన్ని ప్రశ్నించడానికి నీకు ధైర్యం ఉంటుంది. ఒక్క 5 నిమిషాల ఆలోచన లేకుండా మన 5 ఏళ్ల జీవితాన్ని తాకట్టు పెట్టేస్తున్నాం. మన ఓటు హక్కుని తాకట్టు పెట్టేస్తున్నాం. అంటే ఎవరిని ఎన్నుకోవాలంటే మనం ఓటు వేసేటప్పుడు ఎవరిని గెలిపించుకుంటున్నాం, ఎందుకు గెలిపించుకుంటున్నాం, ఎవరు మన అవసరాలు తీరుస్తారు అని ఆలోచించి కుల, మత, పేద, ధనిక అనే భేదాలు లేకుండా గెలిపించుకుంటాం. నా దృష్టిలో అయితే మా వాడే గెలిచాలి, అతను గెలిస్తేనే మాకు మంచి జరుగుతుందని ఆలోచించడం మానేసి
కుల మత భేదాలు వద్దు, రాజకీయం పేద ధనిక వద్దు. నమ్మి ఓటి నీలాంటి సామాన్యుని గెలిపించుకో. నీకు ప్రశ్నించడానికి ఒక ధైర్యం ఉంటుంది, నీకు హక్కు ఉంటుంది. నువ్వు ఓ యువ రాజకీయాన్ని చేపట్టు. మనం ఓడిపోయినా పర్లేదు, కానీ మన నుంచి ప్రజలు ఏదైనా తెలుసుకునేలా చెయ్యి. నీ నుంచి ప్రజలు ఏదైనా తెలుసుకునేలా చెయ్యి. నాకెందుకు, నాకు రాజకీయం అవసరమా, నా వయసు ఎంత అని ఆలోచించదు. నీకంటూ ఈ దేశం పట్ల కానీ ఈ ప్రజల పట్ల కానీ ఓ నమ్మకము, ఓ ప్రేమ ఉంటే ఓ మంచి యువ రాజకీయాన్ని చెప్పండి. ఓడిపోయినా పర్లేదు, కానీ నీ నుంచి ప్రజలు ఏమైనా తెలుసుకునేలా ఈ జీవితాన్ని చెయ్యి. యువ రాజకీయం రావాలి. ఎవడో 25 ఏళ్ల ముందు ఎమ్మెల్యేగా గెలిచాడని ఇప్పటికి కూడా వారి వారసత్వాన్ని గెలిపించుకోవాలని ఏ రాజ్యాంగంలో రాయలేదయ్యా, ఏ రాజ్యాంగంలో రాయలేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు సామాన్యుడే. కానీ మనం కొందరిని గొప్ప వాళ్ళని చేస్తాం, కానీ ఆ మేలును మర్చిపోయి మనిషి బ్రతికేస్తున్నాడు. వద్దు, దయచేసి ఓ మంచి రాజకీయాన్ని నడిపిద్దాం, మానవత్వాన్ని కలిగి ఉందాం. ఇప్పుడు ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? తరం మారిన తత్వం మారలేదన్నట్లు మన ప్రభుత్వాలు కూడా అంతే సార్. ఒకే రకమైన పరిపాలన, ఒకే రకమైన రాజకీయం. అప్పటి మన దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఓ మహానుభావుడు ఓ రాజ్యాంగాన్ని రచిస్తే ఇప్పటికి దేశ పరిస్థితులు మారిన రాజ్యాంగంలో మార్పులు లేవు సార్. రాజ్యాంగంలో మార్పులు లేవు. మన భారత రాజ్యాంగం ప్రకారం 14, 15వ అధికరణం ప్రకారం స్వేచ్ఛ, స్వాతంత్రపు, సమానత్వం నిజమే. మన దేశంలో సమానత్వం ఉంది సార్, స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రము ఉంది. సమానత్వం ఎక్కడుందో తెలుసా సార్ మీకు? ప్రజల నుంచి కుల మత భేదాలు లేకుండా, పేద ధనిక అనే వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర సమానంగా పన్ను వసూలు చేస్తుంది సార్ ఈ ప్రభుత్వం. దాంట్లో సమానత్వాన్ని కలిగింది సార్ ఈ రాజ్యాంగం. కానీ పరిపాలించేటప్పుడే లేదు కదా సార్ ఈ సమానత్వం. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు లేదు కదా సార్ ఈ సమానత్వం. ఎక్కడి దరిద్రం సార్. ప్రజలు మారరు, ప్రభుత్వము మారదు, ఈ రాజకీయము మారదు. ఏ రోజైతే ఈ ప్రజలు, ఈ ప్రభుత్వం, ఈ రాజకీయం మారుతుందో ఈ దేశం మారుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. సార్ నాకు చిన్న డౌట్, ఈ రాజకీయ వర్గాలు, ఈ ప్రభుత్వాలు ఒక మనిషి దగ్గర ఓటు వేసుకునేటప్పుడు సమానంగా ఒకే కిలో కుల మత అనే భేదాలు లేకుండా మన ముందు ఎవరు ఉన్నాడో తెలియదు, మన వెనక ఎవరు నిలబడినట్టు, కానీ సమానంగా వెళ్ళి ఓటు వేసేస్తాం. కానీ పరిపాలించేటప్పుడు ఎందుకు సార్ వీడిలా వెళ్ళాలి, వాడు అలా ఉండాలి, వీడికే ఇవ్వాలి, ఇంక ఇవ్వకూడదని ఏంటి సార్? ఈ ప్రభుత్వాలు రేపిస్తున్నాయి సార్ కుల మత చిచ్చులు. ప్రజల్లో లేదు సార్, ప్రభుత్వం చేపిస్తాను సార్. ఓటేసుకునేటప్పుడు సమానంగా ఉండాలనుకున్నా నువ్వు ప్రభుత్వం పరిపాలించేటప్పుడు ఎందుకు లేకపోతుంది సమానత్వం? ఓటేసేటప్పుడేమో నువ్వు వచ్చి ఎందుకు ఒకే రకంగా వేయాలి, పరిపాలించేటప్పుడు మాత్రం పక్కకి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఎవరి కులానికి వారికి నాయకులు చేసేయండి సార్. ఓటేసేటప్పుడు అందరూ కలుసుకొని ఒక్కరికే వేయాలి, పరిపాలించేటప్పుడు మటుకు వాళ్ళ నాయకులు వేరు, వీళ్ళ వర్గాలు వేరు, వీళ్ళ కులాలు వేరు. మన దేశాన్ని పాడు చేస్తుంది మన ప్రభుత్వం, మన రాజకీయ వర్గం. చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీరు రాజకీయాలలో వెళ్ళాలి ఖచ్చితంగా. నేను రాజకీయ ప్రస్థానం చేస్తా, కానీ ఓడిపోయినా పర్లేదు, నా లాంటి వాడిని గెలిపించకపోయినా పర్లేదు, కానీ ప్రజల్ని నా నుంచి ఏదైనా తెలుసుకునేలా చేస్తా. ఇప్పుడైనా సరే, ఇంకెప్పటికైనా సరే ఓ రాజకీయ ప్రస్థానాన్ని చేస్తా, ఓ యువ రాజకీయాన్ని నడిపిస్తా.
మీ నుంచి ప్రభుత్వానికి ఏం చెప్పలేదు? ఫైనల్ గా నేను ఈ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను. ఒక్కటే, కుల మత అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర సమానంగా ఓటు హక్కు వేసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ సమానంగా పరిపాలించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? నా దేశం, నా ప్రజలు అని మానవత్వాన్ని కలిగి ప్రజల పట్ల ప్రేమ అభిమానాన్ని పొందితే దేశం మారుతుంది, దేశం ముందుకెళ్తుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. నా అభిప్రాయం ఇది. నా మాట నమ్ముతారని నేను నమ్ముతున్నాను.